ఇది దందరా బాయ్, దందా ఇది. అందరికీ నమస్తే భయ్య. పొద్దున్న వచ్చి దుకాణం అయితే సెట్ చేసినాం మనం. ఈరోజు సండే అంటే తెలుసుగా, మార్కెట్ ఎక్కను చౌరస్తా, సంగారెడ్డి చౌరస్తా మార్కెట్ అనమాట. ఈరోజు మన దగ్గర అన్నీ నిన్న మిగిలిందే. నిన్న మనకి ఎంత ప్రాఫిట్ ఏం రాలేదు. నిన్న మనకు 12,000 పెట్టుబడి పెడితే జస్ట్ మనకి 9,000 అమ్మినాం. మనకి ఇంకా 3,000 రావాలి. సో మనం పొద్దున్నే వచ్చి దుకాణం సెట్ చేసుకొని అమ్మడం అయితే స్టార్ట్ చేసినాం. గిరాకీ అయితే ఈరోజు ఏం లేదు. సండే రోజు మార్కెట్ జస్ట్ ఒక 200 అమ్మినా అంతే. ఏమంటే ఏం లేదు, ఇంకో 200 ఈ చిల్లర ఏం లేదు భయ్య. జస్ట్ ఏదో నార్మల్ ఏదో వేరే అంగడిలో పెట్టినట్టు అనిపిస్తుంది. ఈరోజు సండే మార్కెట్లో పెట్టినట్టు నాకు అస్సలు కొడతలేదు. గిరాకీ అయితే కొద్దిగా కూడా లేదు. నేను వచ్చి దుకాణం సెట్ చేసుకునే లోపే టైం అయితే 7:30 అయిపోయింది. ఈరోజు కొద్దిగా లేట్ అయింది. 7 లోపు వద్దాం అనుకుంటే కొద్దిగా లేట్ అయితే లేచిన, దానికి కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినందుకు కూడా గిరాకీ అయితే ఏం లేదు ఇక్కడ. అసలు పబ్లిక్ అయితే లేరు. మ్యాక్సిమం ఈ పార్టీకి మంచిగా మనం ఒక 1,000-2,000 అమ్మేది ఉండే. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది తెలుసా? 10:48 అవుతుంది. దగ్గర 11. ఈ పార్టీకి మనము 2,000-3,000 అమ్ముతుండే. కానీ ఈరోజు జస్ట్ ఒక 200 అమ్మినామంటే చూడండి గిరాకీ ఏ రేంజ్లో ఉందో. ఏం లేదు ఈరోజు, చాలా డల్ ఉంది. చూద్దాం. ఇప్పుడు అన్న బోయినపల్లికి పోయిండు, మాల్ తెస్తాడు. సో వచ్చిన తర్వాత సెట్ చేసుకుందాము. ఇది సద్దిమాల్ కదా, అందుకే గిరాకీ అయితే లేవని అనిపిస్తుంది. కానీ పబ్లిక్ అయితే లేరు ఇక్కడ. చూద్దాం, అన్న వచ్చిన తర్వాత మాల్ సెట్ చేసుకున్న తర్వాత లెక్క. టైం 11:30 అవుతుంది. బండి ఇప్పుడు వచ్చింది. మాల్ అయితే మనం మొత్తం దించుకున్నాం. బండి పార్కింగ్ చేయడానికి పోతుండు. ఇగో ఇదంతా మన కొత్త మాల్. ఇదంతా అక్కడ అమ్మ వాళ్ళే కూడా వచ్చినాయి టమాటా బాక్సులు. సో ఇప్పుడైతే సెట్ చేద్దాం మనం ఇదంతా. టెంట్ సెట్ కాదు అయితే. టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:40 అవుతుంది. మాకేందంటే పొద్దున్న నుంచి టెంట్ వేసినాం అనమాట. టెంట్ వేస్తే ఆ గాలికి, ఈ సండే మార్కెట్లో గాలి ఎందుకేమో విపరీతంగా గాలి వస్తుంది. ఆ గాలికి వేసిన టెంట్ మొత్తం ఊసిపోతుంది, ఎగిరిపోతుంది. ఒక దిక్కు సెట్ అవుతలే అనమాట. అందుకే టెంట్ ఇప్పేసినాము. కానీ మా దరిద్రం ఎంత మంచిగా ఉందో చూడండి. మేము టెంట్ ఇప్పేస్తున్నామా, ఇప్పేయంగానే కదా మబ్బులు అమ్ముకున్నాయి. ఎట్లా అంటే ఇంకా దంచుని చూసుకోండి వర్షం. కరెక్ట్ మేము టెంట్ ఇప్పేసిన కరెక్ట్ 10 నిమిషాలకి, 10 అంటే ఎగ్జాక్ట్గా మేము టెంట్ ఇప్పిన 10 నిమిషాలకే, ఎక్కువ కూడా కాదు. ఇంకా చంపింది వర్షము. అట్లా ఇట్లా కాదు, ఘోరంగా పడ్డది సంగారెడ్డిలో నిన్న చౌరస్తా మార్కెట్లో. ఎవరన్నా చౌరస్తా మార్కెట్ వాళ్ళు ఉంటే ఎట్లా పడ్డదో జర కామెంట్ చేయండి. అయితే మేమేంది తెలుసా, ఈరోజు 12,000, నిన్ననేమో మనకి 12,000, 5,000కి మనం ఎంత 9,000 అమ్మినాం. దాంట్లోకి ఇంకా మనకు 3,000 రావాలి కదా. నేను పొద్దునుంచి ఏం గిరాకు కూడా కాలేదు. ప్లస్ ఈరోజు ఎంత తెచ్చిండు, మళ్ళీ 11,500 తెచ్చిండు. నిన్నటివి 3,500 కలుపుకుంటే 14,000 అవుతుంది మాల్ మొత్తము. ఆ 14,000కి మనం ఎంత అమ్మినాం అసలు జీరో. అంటే ఒక 2-3 అమ్మినాం, కథం అంతే. స్టార్ట్ అయింది ఈరోజు గిరాకు కూడా అంతంతనే ఉంది. పొద్దునుంచి కూడా చూస్తున్నారు కదా మీరు, అంతంతనే ఉంది. దాని మీదకి వెళ్ళి వర్షం ఒకటి. ఇంకా ఈ సిచ్యువేషన్ ఎట్లా తెలుసా, ఈరోజు ఎందుకు పోయినాం రా అన్న ఫీల్ వచ్చింది నాకైతే. అనవసరంగా పోయిండు ఏమో మా అన్న, ఇంత మాల్ తెచ్చిండు, ఇప్పుడు వర్షం పడుతుంది ఎట్లా అని అనిపించింది నాకు. ఇంకా ఒక దిక్కు ఇంకా కోపం, ఎంత కోపం అంటే ఈ వర్షం నాకు చాలా కోపం వచ్చింది భయ్య. కానీ ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ వర్షాన్ని మనం ఆపగలమా? ఇప్పుడు మేము ఎంత ఛత్రి పెట్టుకున్నా సరే, ఎంత టెంట్ వేసుకున్నా సరే, అందరి పరిస్థితి ఏంది తెలుసా? ఆ ఛత్రీలు ఎక్కడ ఊసిపోతాయో, టెంట్లు ఎక్కడ ఎగిరిపోతాయో గాలికి అని చెప్పి వాటి టెంట్లు ఛత్రీలను పట్టుకొని నిలబడ్డాం అందరం. ఇంకా మార్కెట్ మొత్తము కరెక్ట్ గిరాకీ టైంలో ఏం లేదు, జస్ట్ నిలబడ్డం అంతే. ఎవరు ఛత్రీల కింద వాళ్ళు నిలబడ్డారు అంతే. పబ్లిక్ కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు. ఏమేమయ్యాక ఇంకేమద్దా? పావిరివి అర్ధ కిలో 30 అన్ని. ములక్కాయలు 50 రూపాయలు, 30 రూపాయలు. ఇక ఫైనల్గా 6:46 అవుతుంది టైము. అప్పుడు గడువిచ్చింది కొద్దిసేపే, అది కూడా
దగ్గర దగ్గర 4:50 నుంచి 6:46 వరకి ఒక్కటే స్పీడ్‌లో కొట్టింది భయ్యా వర్షం. మళ్ళీ ఏందంటే 6:46కి ఆగింది. కరెక్ట్ 7:02 అయితుంది అంతే. జస్ట్ ఒక 10 నిమిషాలేమో మళ్ళీ గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. మేమేమనుకున్నామంటే ఆగింది కదా వర్షము, ఇంక కొద్దిసేపు ఇంక గ్యాప్ ఇస్తే మంచిగా గిరాకీ అయితదేమో, ఇంక అమ్ముకొని వెళ్ళిపోదాంరా అని అనే టైంలో ఒక 10 నిమిషాలు కూడా కాలేదు భయ్యా. మళ్ళీ స్టార్ట్ అయిందబ్బా! ఎంత అంటే మళ్ళీ ఇప్పటిదాకా కొట్టిందా సేమ్ అదే ఫ్లోలో మళ్ళీ కొట్టడం స్టార్ట్ అయింది. ఒకసారి ఆలోచించుకోండి భయ్యా. మేము శనివారమేమో మాకి లాభం రాలేదు. ప్లస్ మీది నుంచి ఏందంటే మాకు బిజినెస్ మొత్తం సంచికి సంచి లాస్ కొట్టేసింది. మళ్ళీ మీది నుంచి సండే రోజు పోయి మళ్ళీ కొత్త మాల్ తెస్తే మనకి ఇంకా 14,000 మాలు అమ్మాలి సండే రోజు. కానీ మీది నుంచి వర్షం పడడంతోని అసలు ఎట్లుంటదో ఆలోచించండి, ఎంత కోపం వస్తది. ఇంతగనం మేము లాస్‌లోనే ఉన్నాం అసలుకు. నిన్న పైసలు రాలేవు శనివారము. ఈరోజు సండే గూడా నేను మస్తు హోప్ ఉండే నాకు సండే రోజు. పొద్దున పోదాం కదా మంచిగా అమ్ముదామంటే పొద్దున్న నుంచి గిరాకీ కాలేదు ఇంత కూడా. ఇప్పుడు సాయంత్రం ఏమో కరెక్ట్ గిరాకీ టైం నుంచి వర్షం పడ్డది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి 10 నిమిషాలు మళ్ళీ వర్షం పడ్డది. అసలు మామూలు కాదు కోపం. ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే ఇంక అయిపోయిందిరా ఈరోజు లాసే అని ఫిక్స్ అయిపోయినాం ఇంగ. ఏం చేస్తాం బ్రో, అది వర్షం, దాన్ని ఆపుతామా మనం? ఇంకా అది మా తప్పు అది. మేము పోయినాం అనవసరంగా బోయినపల్లికి. ఇక ఏం చేయలేము బ్రో, ఒక్కోసారి ఇట్లా అవుతుంది. ఇంకా అది ఎవ్వరు ఏం చేయలేము. ఇంకా నేను కూడా వీడియోలో చెప్తా కదా, వాతావరణాన్ని కొంచెం మంచిగా చూసుకొని మంచిగా వేసుకోవాలి మాలని చెప్పి. కాకపోతే నేనే ఈరోజు మంచిగా కొద్దిగా మిస్టేక్ అయితే చేసిన. ఏంటంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సండే రోజు ఒక గంట సేపు గ్యాప్ ఇచ్చినా సరే, నాకు వర్షం పడతా అని తెలుసు కానీ ఒక గంట సేపు గ్యాప్ ఇచ్చినా సరే మంచిగా గిరాకీ అవుతుందేమో అని చెప్పేసి ఒక ఆశ ఉండే. కానీ ఆశ నిరాశ అయిపోయింది. ఒక్కసారి చూడండి వర్షం ఏ రేంజ్లో పడుతుందో, ఒక్క నిమిషం చూడండి. ఓరే లేపేస్తుంది భయ్యా ఇది. ఏమో భయ్యా వెళ్ళిపోవాలి ఇక. ఇప్పుడు ఎప్పు ఇక ఇంతే బ్రో, వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. ఇంకా అవతలేదు, కొడుతూనే ఉంది మంచిగా. గిరాకీ మొత్తం దెబ్బ కొట్టేసింది ఈరోజు. ఇంకా దాన్ని ఏం చేయలేం. వర్షం కూడా పడాలి, మనకు కూడా మంచిదే వర్షం పడితే. కానీ మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా లాస్ అయిపోతారు. ఈరోజు డబ్బులు కూడా ఎన్ని వచ్చినాయో లెక్క పెట్టలేను, ఎందుకంటే రాలేవు. మాకు తెలుసు కదా, మాల ఇట్లా వచ్చిన అట్లా మిగిలింది చాలా మట్టుకు. డబ్బులు అయితే మాకు రాలేవు ఖచ్చితంగా. నేను అందుకే లెక్కను కూడా లెక్క పెట్టలేను. ఇంకా డబ్బుల విషయం అంతా రేపు లెక్క పెట్టాలి. రేపు మార్కెట్లో ఈ మిగిలిందంతా తీసుకుపోయి రేపు అమ్ముకొని రేపే చూసుకోవాలి ఇంకా సంగతి. మనకి సాటర్డే సండే రోజు అయితే ఏం రాలేదు, మీద నుంచి ఏమో ఇంకో ఇట్లా దెబ్బ పడేది. అప్పుడప్పుడు ఇట్లాంటి దెబ్బలు పడాల్సిందే, ఏం కాదు మంచిదే. కాకపోతే ఏంటంటే మేము 2 రోజులు చేసినాం కష్టము, కానీ మాకు ఫలితం అయితే రాలేదు. ఇద్దరం చేసినాము 2 రోజులు, అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయినా. దాని మీద నుంచి మీరు కూడా నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తారు. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో మొత్తం చూస్తలేరు, మొత్తం చూసి అయితే కామెంట్ చేస్తలేరు. సో ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ వస్తుంది, మంచిగా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సో పాత వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోస్ మొత్తం చూడండి, మొత్తం చూసి కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, మంచిగా మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తా. ఇంకా అంతే, వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, అంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంది కథ అనేది రేపటి వీడియోలో చెప్తా. రేపటి వీడియో మిస్ కాకండి. సరే మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి, బాయ్, జై హింద్.